Hello friends, welcome to my channel Chrish EduTech. Spoken English through Telugu. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. 30 రోజుల ఇంగ్లీష్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇన్ తెలుగు ఇన్ ఏ సింపుల్ వే, డే 18 బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ 30 days. 30 days కూడా రోజుకి ఒక టాపిక్ అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు కూడా ఒక టాపిక్ని మీకు తెలియచేస్తాను. సో వెరీ సింపుల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో లెట్ us see డే 18. I don't have time to. I don't have time to plus verb. The word don't is a contraction of the words do not. When adding have time to, you are simply stating that you have other obligations and all other things considered must wait. Don't అనేది డు నాట్కి షార్ట్కట్గా కాంట్రాక్షన్గా మనము ఉపయోగిస్తాం. అలాగే హ్యావ్ టైమ్ టు అనేది మనము డోంట్కి యాడ్ చేసినప్పుడు ఏం మీనింగ్ వస్తుందంటే, నీకు వేరే పనులు ఉన్నాయి, ఈ పని చేయడానికి నీకు సమయం లేదు, ఇంకా వేరే పనులు వెయిట్ చేస్తూ ఉన్నాయి, లైన్లో ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు. అలాగే you can also use the phrase I don't to express things you do not like. సో నీకు ఏవైతే ఇష్టం లేవో అవి చెప్పేటప్పుడు కూడా ఐ డోంట్ అనే ఫ్రేజ్ని మనం ఉపయోగిస్తాం. సో లైక్ దాట్ యూ డు నాట్ లైక్ థింగ్స్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఆర్ థింగ్స్ యూ డు నాట్ డూ. నువ్వు చేయని పనులు కానీ, లేకపోతే నీకు ఇష్టం లేని పనులు కానీ, లేదా నీకు అర్థం కానటువంటిది కానీ తెలియచేసేటప్పుడు ఐ డోంట్ అనే ఫ్రేజ్ని మనము ఉపయోగిస్తాం. సో లెట్ us see some example sentences. I don't have to plus verb. You don't have to plus verb. We don't have to plus verb. He doesn't have to plus verb. She doesn't have to plus verb. They don't have to plus verb. ఇట్ డజంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్. సో ఇక్కడ మనము హీ షీ ఇట్ గమనించినట్లయితే డజంట్ హ్యావ్ టు అనేది వచ్చింది. సో ఎందుకంటే హీ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి ఇక్కడ మనము డజంట్ హ్యావ్ టుని ఉపయోగించాలి. రిమైనింగ్ అనేటికి కూడా డోంట్ హ్యావ్. నౌ లెట్ us see ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. వివరించడానికి నాకు సమయం లేదు. తినడానికి నాకు సమయం లేదు. వ్యాయామం చేయడానికి నాకు సమయం లేదు. నాకిష్టమైన టీవీ షో చూడడానికి నాకు సమయం లేదు. మాట్లాడడానికి నాకు సమయం లేదు. వివరించడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. టు ఎక్స్ప్లెయిన్ వివరించడానికి ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు సమయం లేదు. తినడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్. ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు సమయం లేదు టు ఈట్ తినడానికి. వ్యాయామం చేయడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్. టు ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడానికి ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు సమయం లేదు. వివరించడానికి వారికి సమయం లేదు. దే డోంట్ హ్యావ్ టైం టు ఎక్స్ప్లెయిన్. దే డోంట్ హ్యావ్ టైం, వారికి సమయం లేదు టు ఎక్స్ప్లెయిన్. తినడానికి మాకు సమయం లేదు. We don't have time
టు ఈట్. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్. వ్యాయామం చేయడానికి అతనికి సమయం లేదు. హీ డజంట్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్. హీ డజంట్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్. నాకిష్టమైన టీవీ షో చూడడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ మై ఫేవరెట్ టీవీ షో. ఇక్కడ మై ఫేవరెట్ టీవీ షో అంటే నాకు ఇష్టమైన టీవీ షో అంటే ప్రోగ్రామ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నాకు సమయం లేదు. టు వాచ్ చూడడానికి. మాట్లాడటానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నాకు సమయం లేదు టు టాక్ మాట్లాడడానికి. నీతో మాట్లాడడానికి నాకు సమయం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ యూ. ఆర్ యూ కెన్ సే టాక్ టు యూ. నీతో వాదించడానికి నాకు సమయం లేదు. I don't have time to argue with you. I don't have time to argue with you. నీతో వాదించడానికి నాకు సమయం లేదు. టీవీ షోలు చూడడానికి మాకు సమయం లేదు. We don't have time to watch టీవీ షోస్. టీవీ షోలు చూడడానికి మాకు సమయం లేదు. మాకు సమయం లేదు అంటే we don't have time. టీవీ షోలు చూడడానికి టు వాచ్ టీవీ షోస్. మాట్లాడడానికి ఆమెకు సమయం లేదు. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్. షీ డజంట్ హ్యావ్ టైమ్ టు టాక్. నీతో వాదించడానికి వారికి సమయం లేదు. దే డోంట్ హ్యావ్ టైమ్ టు ఆర్గ్యూ విత్ యూ. దే డోంట్ హ్యావ్ టైమ్ టు ఆర్గ్యూ విత్ యూ. నేను మాంసం తినను అంటే మన ఇష్టాలు కానీ మనకు అర్థం కానిది కానీ ఇలాంటివి కూడా మనము ఐ డోంట్ అనే దాన్ని ఫ్రేజ్ను ఉపయోగిస్తూ చెప్పొచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి వానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మాంసం తినను. ఐ డోంట్ ఈట్ మీట్. నాకు వర్షం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ద రెయిన్. ఐ డోంట్ లైక్ ద రెయిన్. నాకు స్పానిష్ అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ స్పానిష్. ఇక్కడ మనము చేయనివి, అలాగే మనకి ఇష్టము లేనివి, అలాగే మనకు అర్థము కానివి ఇవి చెప్పేటప్పుడు మనం ఐ డోంట్ ఉపయోగిస్తూ ఉన్నాం. అతను చేపలు తినడం. హీ డజంట్ ఈట్ ఫిష్. హీ డజంట్ ఈట్ ఫిష్. వారికి వర్షం ఇష్టం ఉండదు. దే డోంట్ లైక్ ద రెయిన్. దే డోంట్ లైక్ ద రెయిన్. ఆమెకు స్పానిష్ అర్థం కాదు. ఆమెకు స్పానిష్ అర్థం కాదు. షీ డజంట్ అండర్స్టాండ్ స్పానిష్. షీ డజంట్ అండర్స్టాండ్ స్పానిష్. నీవు ఏం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐ డు నాట్ అన్నాము ఇక్కడ. ఐ డోంట్ ఆర్ డు నాట్ బోత్ ఆర్ సేమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. భయపెట్టే సినిమాలు నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ స్కేరీ మూవీస్. ఐ డోంట్ లైక్ స్కేరీ మూవీస్. నాకు క్రీడలంటే ఇష్టం ఉండదు. I do not like sports. Or you can say I don't like sports. నాకు క్రీడలంటే ఇష్టం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా సొంతంగా సెంటెన్సెస్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. We'll meet again in the next video.
థ్యాంక్ యూ.